Welcome to MOS మా ఆన్లైన్ సేవ. We deliver services to home online. ఎప్పుడైతే మనం కొత్త కంపెనీలో జాయిన్ అవుతామో ఓల్డ్ కంపెనీ ప్రీవియస్ కంపెనీది ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అవుతుంది కొత్త కంపెనీలోకి. మనం ట్రాన్స్ఫర్ క్లెయిమ్ కి అప్లై చేయకపోయినా ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ క్లెయిమ్ అనేది ఇనిషియేట్ అవుతుంది. పిఎఫ్ సైట్ ఇనిషియేట్ చేస్తుంది. సో ఆ విధంగా ఇనిషియేట్ అయినటువంటి ఆటో ట్రాన్స్ఫర్ క్లెయిమ్స్ ని ఏ విధంగా స్టాప్ చేసుకోవాలో ఈ వీడియోలో డిస్కస్ చేశాను. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. మీకున్న డౌట్స్ కూడా క్లారిఫై అవుతాయి. ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ తప్పకుండా చేయండి. మీ పిఎఫ్లో లాగిన్ అయిన తర్వాత ఆన్లైన్ సర్వీసెస్లో ట్రాక్ క్లెయిమ్ స్టేటస్ అని ఉంది కదా, ఈ యొక్క ఆప్షన్లోకి వెళ్ళాలి. ట్రాక్ క్లెయిమ్ స్టేటస్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తే స్టాప్ ఆటో ఇనిషియేటెడ్ క్లెయిమ్ కేసెస్ అని ఉంది కదా, ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో స్టాప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఎంటర్ రీజన్ టు స్టాప్ ఆటో ఇనిషియేటెడ్ క్లెయిమ్ అని అడుగుతుంది. రీజన్ని ఎంటర్ చేయమని. నేను ఆల్రెడీ పిఎఫ్ ఫైనల్ సెటిల్మెంట్ పెట్టాను. ఆ రీజన్ని ఎంటర్ చేసి స్టాప్ చేస్తున్నాను. రీజన్ ని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ స్టాప్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ యొక్క ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తానే కేస్ సక్సెస్ఫుల్లీ రిజెక్టెడ్ అని చూపిస్తుంది. ఓకే క్లిక్ చేస్తానే కిందికి స్క్రోల్ చేస్తే నో ఆటో ఇనిషియేటెడ్ క్లెయిమ్స్ ఫౌండ్ అని చూపిస్తుంది. ఈ విధంగా మనం ఆటో ట్రాన్స్ఫర్ క్లెయిమ్స్ ని స్టాప్ చేసుకోవచ్చు. ఆన్లైన్లోనే వాట్సాప్ ద్వారా మా యొక్క సర్వీసులని పొందవచ్చు. మా యొక్క సర్వీసులలో పిఎఫ్ విత్డ్రా, పాస్పోర్ట్, పాన్ కార్డ్, ఓటర్ కార్డ్, ఆధార్ కార్డ్ అప్లై, సెంట్రల్ మరియు స్టేట్ గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేయబడును. అలాగే అన్ని రకాల ఆన్లైన్ అప్లికేషన్స్ చేయబడును.